అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి శనగపప్పు చుక్క కూర అండి. మా అమ్మ స్టైల్లో చేసింది. ఏ విధంగా చేసిందో చూపిస్తాను, చేసేయండి. ముందుగా 4 కట్టల చుక్క కూరను తీసుకున్నామండి. ఆ చుక్క కూరను నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే నానబెట్టుకున్న శనగపప్పుని కూడా పక్కకు పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి శనగపప్పుని. నెక్స్ట్ వచ్చేసి 2-3 ఆనియన్స్, 4 టమాటాలు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు మంచిగా ఆయిల్లో ఫ్రై అయినాక 4-5 ఎండుమిర్చిని కూడా మనము ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి పొడుగుగా సన్నగా కట్ చేసుకునేవి కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీరని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేయాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలని అయితే ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై కావాలి. ఈ ఆనియన్స్ మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లిని లైట్గా క్రష్ చేసుకొని ఆయిల్లో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని మనము ముందుగా నీట్గా వాష్ చేసుకున్న చుక్క కూరను కూడా ఇందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులో వేసుకొని మంచిగా కలిపి ఒక 5 నిమిషాలు అయితే మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెడుతూ కలుపుకుంటూ తీస్తూ ఉండాలి, లేకపోతే అడుగున మాడుతుందండి. చూసారుగా మన చుక్క కూర శనగపప్పు అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అయింది కదా. ఇందులో వచ్చేసి 2 స్పూన్ల కారము, తగినంత ఉప్పు వేసేసుకోవాలి. వేసేసుకొని మనము ఉప్పు కారము మంచిగా పట్టేంత వరకు కలుపుకొని అలాగే టమాటా ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మంచిగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడైతే కొన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు అయితే ఈ శనగపప్పుని చుక్క కూరని మంచిగా మగ్గించుకొని అందులో కొంచెము ధనియాల పొడి అయితే వేసేసుకోవాలి. మళ్ళీ మరొక 5 నిమిషాలు మూత పెట్టి తీయాలి. అంతేనండి,